ఒక సాధారణ పాఠశాల రోజు. అర్జున్ బాగా ఆనందంగా ఇంటికి చేరాడు. స్కూల్లో మాస్టారు పెద్ద జలపాతాలు, మెరిసే అడవులు, పర్వతాల గురించి చేసిన కథ అతని గుండెను మంత్రగాటిచ్చింది. ఇంట్లోకి అడుగు ఉంచిన వెంటనే అతను సాధారణ నమస్తే చెప్పకుండా తాయి మీనాను అనగదొట్టి, అమ్మా, మనం నిజంగానే అక్కడికి వెళ్దామా అని ఆనందముతో అడిగాడు. మీనా కొద్దిసేపు ఆలోచించి, ఏమైంది బాబూ, కలను నిజం చేస్తే ఎలాంటి దుఃఖం అని నవ్వుకుంటూ అంగీకరించింది. వాళ్ళు ఇద్దరూ ఉత్సాహంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. నీళ్లు, స్నాక్స్, దుప్పటి, చిన్న బ్యాగ్ అన్ని ప్యాక్ చేసి, మీనా ఒక పాత కలప పెట్టె తీసి అందులో నుండి తన తాతగారిచ్చిన కంపాస్ తీసుకెచ్చింది. అర్జున్ చేతిలో పెట్టగానే అది పసుపు రంగు మెరుపుతో వెలిగినాగా ఒక ప్రత్యేక దిశను చూపించడం మొదలుపెట్టింది. అటువంటి మాయాజాలమైన కంపాస్ తొలిరోజే వారి అడుగునకు మార్గదర్శకమైంది. గ్రీన్లీ పొంగే మార్గంలో నడుస్తూ వారు తొలిసారిగా ఓ చిన్న నది దాటారు. రాళ్లపై జాగ్రత్తగా అడుగులు వేసుకున్నారు. నీటిలోని కాంతిరశ్ములు వారి ఆశయాన్ని మరింత పెంపొందించాయి. మరికొందరు అడుగులు మాత్రమే వేస్తున్న సమయంలో దిక్సూచి మళ్లీ మెర్లింది. ఎగువ భాగంలో నదీ శబ్దంతో కలిసిన ఓ నూతన శబ్దం వినిపించింది. అది జలపాతం శబ్దం. కొంత తేలికైన ఎక్కుదగ్గర చేరి చూస ఆ అందమైన భారీ జలపాతం వారి ముందున్నది. వజ్రాల మెరిసే నీటి ధారల మధ్య సూర్యుని కాంతి ఇంద్రధనస్సులోతుంది. అర్జున్ అందాన్ని చూసి నిలిచిపోయాడు. అమ్మా, ఇదేనట అని ఆశ్చర్యంతో చెప్పాడు. మీనా అతని నోటిలోని ఆనందాన్ని చూసి చిరునవ్వుతో ఆనందించింది. మళ్లీ కంపాస్ చూపిన దారిలో అడుగు పెట్టారు. అడవిలోకి అడుగుపెట్టిన వెంటనే అక్కడే చిమ్మకట్లా మెరిసే చిన్న జీవరాళ్ళు, కాంతరశ్మిలా మెరుస్తున్న రాళ్లు కనిపించి పుస్తకాల్లో వర్ణించినట్లే నిఖార్సైన ప్రపంచం ముందు వాస్తవమైంది. వెన్నల్లా తీసుకునే వాయువు, చెట్ల మృదువైన అనునాదాలు, అందరూ వారి హలో ని పలకబోతున్నట్టే అనిపించింది. సాయంకాలం చేరగా వారు ఓ చిన్న గుహ వెనుక మంట పక్కన విశ్రాంతి తీసుకున్నారు. పండ్లు, స్నాక్స్ తింటూ వేడి కోకో తాగే కొద్దీ రాత్రి నక్షత్రాల శోభ పెరిగింది. తల్లికొడుకు వారు నవ్వుతూ అడవి, కంపాస్, సాహసాల గురించి గొడవ లేకుండా కథలు పంచుకున్నారు. అది వారి జీవితంలో ఒక మధురమైన రాత్రిగా చిరస్థాయిగా మిగిలిపోయింది. తదుపరి ఉదయం వెలుగులో కంపాస్ తుది శిఖరానికి పయనమైంది. కొండ ముప్పై ఎక్కి చూస్తున్న పదునంటూ ఉంటున్న సముద్రం విస్తరించి కనిపించింది. నీలా మెరుస్తూ సూర్యరశ్మిలో కలలోనట్టిది. అర్జున్ ఆశ్చర్యంతో, అమ్మా, ఇది నేను స్కూల్లో చూసిన దృశ్యం అని సంతోషంతో చెప్పాడు. మీనా అతని తొడతొక్కి, అది నీ కలే, కాని ఇప్పుడు నిజమైంది అని మృదువుగా పలికింది. వెంటనే వారు పర్వత అంచునకు వెళ్లి చేతులు కలిపి గర్వంతో మరింత ఆనందించారు. ఇక కంపాస్ మళ్లీ వెలుగును మోగింది. వారి సాహసపరిచయం పూర్తి అయింది. వారికి ఎదురైన ఆదరణను గుండెల్లో ముద్రించి వారు ఇంటికి తిరిగిపోయారు. మళ్లీ అక్కడి కిటికీ దగ్గర నివసిస్తూ చల్లని సముద్రగాలి ఆనందించగా వారి ప్రపంచం కొంచెం మాయాజాలంగా ప్రత్యక్షమే ఉంచుకుంది. ప్రతి గొప్ప యాత్ర ఒక చిన్న కలతో మొదలవుతుంది. కాని ఆ కలను నిజం చేసే అతడితోనే అది పూర్తి అవుతుంది.